హాయ్ నమస్తే వెల్కమ్ టు ఐ న్యూస్. మనం వంట చేయడానికి ఉపయోగించే నిప్పు కావచ్చు, లేదా దీపం వెలిగించడానికి, చివరకు సిగరెట్ వెలిగించడానికి కూడా అదే నిప్పు ఉపయోగిస్తారు. కానీ ఆ నిప్పు మన చేతుల్లోకి ఎలా వచ్చింది తెలుసుకోవాలి అనుకుంటే మనం లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాల్సిందే. అక్కడే మనిషి చరిత్రలో ఒక అద్భుతమైన రహస్యం దాగి ఉంది. దక్షిణాఫ్రికాలోని వండర్ రెక్ కేవ్లో జరిగిన ఓ అద్భుత పురావస్తు పరిశోధన మానవ చరిత్రపై శాస్త్రవేత్తల అవగాహనను పూర్తిగా మార్చేలా చేసింది. ఈ గుహలో పరిశోధనలు నిర్వహించిన శాస్త్రవేత్తలు సుమారు 17,90,000 సంవత్సరాల క్రితం కాలానికి చెందిన కాలిన క్షీరదాల ఎముకలను గుర్తించారు. ఈ ఆవిష్కరణతో మానవులు అగ్నిని ఉపయోగించడం గురించి ఇప్పటి వరకు తెలిసిన చరిత్ర దాదాపు 8 లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. ఇంతకు ముందు ఇదే గుహలో లభించిన అగ్ని వినియోగానికి సంబంధించిన తొలి ఆధారాలు కాలిన ఎముక ముక్క, మొక్కల బూడిద, కాలిన పనిముట్లు మాత్రమే. వీటి వయస్సు సుమారు 10 లక్షల సంవత్సరాలు. తాజా పరిశోధనల ప్రకారం మన ప్రాచీన పూర్వీకుడు హోమో ఎరెక్టస్ ఇప్పటి వరకు భావించిన దానికంటే చాలా ముందుగానే అగ్నిని నియంత్రించి ఉపయోగించినట్లు తెలుస్తుంది. ఈ కాలిన ఎముకలు గుహలోని శిలాజ స్థితిలో గుడ్లగూపల గుళికలలో కనుగొనబడ్డాయి. గుడ్లగూబలు తిన్న ఆహారంలోని వెంట్రుకలు, ఎముకలు మరియు ఇతర అవశేషాలను జీర్ణక్రియ అనంతరం బయటికి విసర్జిస్తాయి. కాలక్రమేణా అవి శిలాజాలుగా మారాయి. ఈ పురాతన అవశేషాల్లోని అనేక చిన్న ముక్కలపై అగ్ని తాకిడికి సంబంధించిన స్పష్టమైన ఆనవాళ్లు కనిపించాయి. శాస్త్రవేత్తల ప్రకారం హోమో ఎరెక్టస్ తరచుగా గుహల్లోకి వెళ్ళి అగ్నిని తీసుకెళ్లి అక్కడ ఉన్న ఎండిపోయిన గుడ్లగూపల అవశేషాలను ఇంధనంగా ఉపయోగించి మంటలను కొనసాగించి ఉండవచ్చు. ఈ సంచలనాత్మక ఆవిష్కరణ మానవుల అగ్ని వినియోగ చరిత్రను తిరిగి రాయాల్సిన పరిస్థితిని సృష్టించింది. దీంతో ప్రాచీన మానవుల తెలివితేటలు, జీవన నైపుణ్యాలు మనం ఊహించిన దానికంటే మరింత అభివృద్ధి చెందినవని కొత్త ఆధారాలు సూచిస్తున్నాయి. మరి ఎముకలపై వయసు రాసి ఉండదు. అయితే శాస్త్రవేత్తలు ఈ 17,90,000 సంవత్సరాల క్రితంది అని ఎలా తేల్చారు? దీనికి 3 పద్ధతులను వాళ్ళు పాటిస్తారు. ఒకటి, భూమి పొరల అధ్యయనం. రెండవది, రేడియోమెట్రిక్ డేటింగ్. మూడవది, జంతువుల అవశేషాల పోలిక. మనం భూమిని ఒక భారీ చరిత్ర పుస్తకంగా ఊహించుకుందాం. పై పొరలన్నీ కూడా కొత్తవి, కింది పొరలన్నీ కూడా పాతవి. ఎముక ఏ పొరలో దొరికిందో పరిశీలిస్తారు. అలాగే రేడియోమెట్రిక్ డేటింగ్, ఇది శాస్త్రవేత్తల టైం మిషన్ లాంటిది. రాళ్లలోని కొన్ని మూలకాలు కాలక్రమేణా మారిపోతూ ఉంటాయి. ఉదాహరణకి పొటాషియం ఆర్గాన్ లాగా మారుతుంది, యురేనియం లెడ్ లాగా మారుతుంది. ఈ మార్పు ఎంత వేగంగా జరుగుతుందో శాస్త్రవేత్తలకు తెలుసు. కాబట్టి రాళ్లను పరీక్షించి వాటి వయస్సు లెక్కిస్తారు. స్వాట్ క్రాన్స్ ప్రాంతంలోని రాళ్ళు, ఖనిజాలు, అగ్నిపర్వత బూడిద పొరలను పరీక్షించి ఈ ఎముకలు సుమారు 17.9 లక్షల సంవత్సరాల నాటివని నిర్ధారించారు. ఇక జంతువుల అవశేషాల పోలిక. అదే పొరలో దొరికిన ఇతర జంతువుల అవశేషాలను కూడా పరిశీలిస్తారు. ఏ జంతువు ఏ కాలంలో జీవించిందో ఇప్పటికే తెలిసి ఉండడంతో కాలాన్ని మరింత ఖచ్చితంగా అంచనా వేయగలుగుతారు. మరి ఎముకలు కాలిపోయాయని ఎలా తేల్చారు? మైక్రోస్కోప్లతో పరిశీలించారు. కాలిన ఎముకల్లో రంగు మారుతుంది, ఖనిజ నిర్మాణం మారుతుంది, సూక్ష్మ స్థాయిలో ప్రత్యేక మార్పులు కనిపిస్తాయి. ప్రయోగశాలలో కాల్చిన ఎముకలతో పోల్చి చూసినప్పుడు ఈ పురాతన ఎముకలు కూడా అధిక ఉష్ణోగ్రతకు గురయ్యాయని తేలింది. అయితే ఆ మంటలు మనుషుల వల్లేనా అనేదే పెద్ద ప్రశ్న. అందరు శాస్త్రవేత్తలు ఒకే అభిప్రాయంలో లేరు. కొంతమంది ఇవి ఆది మానవుల నియంత్రిత అగ్ని ఆధారాలు అంటున్నారు. మరికొందరు అవి సహజ అడవి మంటల వల్ల కూడా కాలి ఉండొచ్చు అంటున్నారు. సో ఈ అగ్నికి సంబంధించి మరింత డీటెయిల్స్ చూద్దాం. దాన్ని తెలుసుకోవాలంటే మరికొన్ని లక్షల సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. అప్పుడు మనిషి ప్రకృతిలోని మరో జంతువు మాత్రమే. చీకటి పడితే జీవితం ఆగిపోయేది. సింహాలు, చిరుతలు, హైనాలు వేటకు బయలుదేరేవి. మన పూర్వీకులు గుహల్లో లేదా చెట్లపై దాక్కొని రాత్రిని గడిపేవారు. పచ్చి మాంసం తినేవారు, చలికి వణికిపోయేవారు. రాత్రి అంటే భయం, చీకటి అంటే ప్రమాదం. అగ్నిని ఎలా కనుగొన్నాడు మరి? నిజానికి ఆదిమానవుడు అగ్నిని కనిపెట్టలేదు. మొదట ప్రకృతిలో ఉన్న అగ్నిని గమనించాడు. పిడుగులు పడితే చెట్లు మంటలు అంటుకునేవి. అగ్నిపర్వతాల వల్ల మంటలు చెలరేగేవి. అడవుల్లో సహజ అగ్ని ప్రమాదాలు జరిగేవి. ఒకరోజు అలాంటి మంటల్లో కాలిపోయిన జంతువు మాంసాన్ని తిని ఉండొచ్చు. అప్పుడు అతను గమనించాడు, కాలిన మాంసం రుచిగా ఉంది, నమలడం సులభం, కడుపుకు కూడా పెద్ద ఇబ్బంది తక్కువ. అక్కడి నుంచి అగ్ని విలువ అర్థమై ఉండొచ్చు. మరి ఈ కనిపెట్టిన అగ్నిని ఎలా కాపాడుకున్నాడు? ఇది అత్యంత ఆసక్తికరమైన విషయం. మొదట్లో మనుషులకు అగ్ని వెలిగించడం రాకపోయి ఉండొచ్చు. అందుకే అడవిలో వచ్చిన మంటల నుంచి కాలుతున్న కొమ్మలను తీసుకొచ్చి గుహలలో దగ్గర ఉంచేవారు. ఆ మంట ఆరిపోకుండా రాత్రింబవళ్ళు కాపాడేవారు.
ఎందుకంటే ఒకసారి ఆరిపోయిందంటే మళ్ళీ పిడుగు పడే వరకు కొత్త అగ్ని దొరకపోవచ్చు. అంటే ఆ కాలంలో అగ్ని బంగారం కంటే విలువైన సంపద. అగ్ని కోసం తెగల మధ్య యుద్ధాలు జరిగాయా అంటే ప్రత్యక్ష ఆధారాలైతే లేవు. కానీ జరిగి ఉండే అవకాశం ఉందని కొందరు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఎందుకంటే అగ్నికి ఉన్న తెగకు భద్రత ఉండేది. వేడి ఆహారం లభించేది. మృగాల నుంచి రక్షణ లభించేది. కానీ అగ్ని లేని తెగకు ఇవన్నీ దొరికే అవకాశమే లేదు. అవి బలహీనంగా ఉండేవి. అందుకే అగ్ని కోసం ఘర్షణ జరిగి ఉండొచ్చని అంచనా. అగ్ని వల్ల వచ్చిన విప్లవం ఏంటంటే వండిన ఆహారం, మాంసం, కందమూలాలు కాల్చి తినడం ప్రారంభమైంది. జీర్ణక్రియ సులభమైంది. శరీరానికి ఎక్కువ శక్తి అందింది. వండిన ఆహారం వల్ల ఆదా అయిన శక్తి మెదడు అభివృద్ధికి ఉపయోగపడిందని ఒక ప్రముఖ శాస్త్రీయ సిద్ధాంతం కూడా చెప్తుంది. మొదటిసారి చీకటి తర్వాత కూడా మనుషులు మెలకువగా ఉండగలిగారు. అగ్ని సింహాలు, హైనాలు, తోడేళ్లను దూరంగా ఉంచింది. మొదటిసారి మనిషి రాత్రిని జయించాడు. అగ్ని వల్ల చలి ప్రాంతాల్లో కూడా జీవించడం సాధ్యమైంది. మనిషి ప్రపంచవ్యాప్తంగా విస్తరించడం ప్రారంభించాడు. ఒక పిడుగు, ఒక చిన్న మంట, ఒక కాలిపోయిన ఎముక, ఇవి సాధారణ విషయాలు కాదు. అవి మానవ నాగరికత పుట్టుకకు చెప్పే సాక్ష్యాలు. ఈరోజు దక్షిణాఫ్రికాలో బయటపడిన 17,90,000 నాటి కాలిన ఎముకలు మన చేతిలో ఉన్న ప్రతి టెక్నాలజీకి మూలం. లక్షల సంవత్సరాల క్రితం గుహ ముందు వెలిగిన ఆ చిన్న మంటే ఇప్పుడు మనం చూస్తున్న టెక్నాలజీ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.